హాయ్ ఫ్రెండ్స్, మేము 4-డే ట్రిప్కి ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ ట్రిప్కి అలస్కా వెళ్ళాము. సియాటిల్ నుంచి ఈవినింగ్ 8:30కి ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 10:30 అయింది. అలస్కా వెళ్ళేసరికి యాంకరేజ్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. దారిలో సన్సెట్ అవి మేము చాలా ఎంజాయ్ చేసాము ఫ్లైట్లోంచి, కిటికీలోంచి చూస్తూ. తర్వాత లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసరికి 11:15 అయింది. ఈలోగా ఒక రౌండ్ ఎయిర్పోర్ట్ అంతా చుట్టేసి తిరిగి వచ్చాము. అక్కడ ఉన్న షాప్స్, ఆ వాల్ పెయింటింగ్, పిజ్జా షాప్ ఎదురుగుండా ఎంత బాగుందో, పెద్ద కొలాజ్ అది. అలస్కా సీన్స్ అన్నీ ఉన్నాయి అందులోనూ. వైల్డ్ లైఫ్, ఇంకా అలస్కా పోర్ట్రేట్స్, వాళ్ళందరూ పీపుల్ పోర్ట్రేట్స్ అక్కడ ఉంది. అక్కడ చూసి అక్కడ పిజ్జా తినేసి, ఐస్ క్రీమ్ తినేసి, లగేజ్ తీసుకొని కార్ రెంటల్కి చెప్పుకున్నాం ముందుగాను. సో 2 కార్లు తీసుకుని అందరం బయలుదేరి వెళ్ళాము, గెస్ట్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడ చూసారా ఎయిర్పోర్ట్లో మూస్, ఇవన్నీ స్టఫ్డ్ యానిమల్స్, ఇంకా రకరకాల యానిమల్స్, వైల్డ్ లైఫ్ అంతా. ఎక్కడ చూసినా అలస్కాలో వైల్డ్ లైఫ్ డెకరేషన్స్ అవన్నీ, పెయింటింగ్స్ చాలా కనిపిస్తాయి మనకి. సో ఇవన్నీ చూసుకుంటూ మేము అక్కడ మనకి కనిపించే వైల్డ్ లైఫ్ని అంతా ఊహించుకుంటూ అక్కడ నుంచి మేము బయలుదేరి ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయాము. ఆ నైట్ ఇంకా 12 అయింది మేము వెళ్ళేసరికి. రూమ్స్కి వెళ్ళి అందరం పడుకొని రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ లేచి కాఫీ తాగి లైట్గా న్యూట్రీబార్ తినేసి మేము వూలెన్ స్వెటర్స్ అవి వేసుకొని, థర్మల్స్, వూలెన్ స్వెటర్సు, ఇంకా మఫ్లరు, ఇంకా సాక్స్లు అన్నీ వేసుకొని హెలికాప్టర్ రైడ్కి బయలుదేరి వెళ్ళాము. 8:30 కల్లా మేము స్లాట్ బుక్ చేసుకున్నాము హెలికాప్టర్ రైడ్కి గర్డ్వుడ్లో. అక్కడ మేము 2 బ్యాచ్లుగా 2 హెలికాప్టర్స్లో ఫస్ట్ కొంతమంది వెళ్ళారు, తర్వాత 2 హెలికాప్టర్స్లో మిగతా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఈలోగా మేము అక్కడే ఉన్న వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చాము. ఈ హెలికాప్టర్ రైడ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాకు. ఈ స్నో మౌంటైన్స్ని చూడటము, ఆ పైనుంచి వ్యాలీస్, మౌంటైన్స్, గ్లేసియర్స్ అన్నీ చూసుకుంటూ, అక్కడి నుంచి గోట్స్ అవన్నీ కూడా మాకు కొంచెం వైల్డ్ లైఫ్ కూడా కనిపించింది మాకు. అవన్నీ చూసుకుంటూ అక్కడ 1 అవర్ రైడ్, ఇది 1 అవర్ రైడ్ చేసాము మేము. చాలా ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళాక అక్కడ గ్లేసియర్ దగ్గర 15 మినిట్స్ స్టాప్ చేశాడు. మేమంతా అక్కడ సాంగ్స్ పాడుకుంటూ అక్కడ ఎంజాయ్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాము అందరమును. వాటర్ ఫాల్స్ కూడా చూసాక మేము అక్కడికి వెళ్ళి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో లంచ్ కూడా స్లైట్గా చేసాము. అక్కడి నుంచి అలస్కా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్కి వెళ్ళాము మేము. ఎంట్రీ టికెట్ అది తీసుకొని కార్లో లోపల ట్రావెల్ చేస్తూ ఎక్కడ వైల్డ్ లైఫ్ ఉందో అక్కడ ఆగి యానిమల్స్ని చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ దగ్గరలో మూస్ కనిపించాయి మాకు. ఈ అలస్కా వైల్డ్ లైఫ్ సెంటర్లో మూసు, డీరు, రెయిన్ డీరు, మస్క్ ఆక్స్, ఇంకా చాలా యానిమల్స్, బేర్లు మాకు కనిపించాయి. డీర్ ఫ్యామిలీలో మూస్లు వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ యానిమల్స్. వీటికి మగ డీర్ మూసులకి కొమ్ములు చేతులు చాపినట్లుగా ఉంటాయి. ఓపెన్గా ఉన్న ఒక ఎన్క్లోజర్లో బేర్లు కనిపించాయి. జనం అందరూ అక్కడ గుమిగూడి వీడియోలు తీసుకుని, ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక్కడ ఒక మదర్ బేరు 2 కప్స్ని యాక్టివ్గా ఎన్క్లోజర్లో తిప్పుతూ కనిపించింది మాకు. ఈ వైల్డ్ లైఫ్ సెంటర్లో మేము ఒక 2 అవర్స్ స్పెండ్ చేశాక ఈవినింగ్ అలస్కా సీ లైఫ్ సెంటర్కి వెళ్ళాము. ఈ సీ లైఫ్ సెంటరు షువర్డ్ అనే ఒక స్మాల్ టౌన్లో ఉంది. ఇక్కడ సీ లైఫ్ అన్నీ కనిపిస్తాయి మనకి. రకరకాల స్టార్ ఫిష్లు, జెల్లీ ఫిష్లు, వాటర్ అక్వాటిక్ బర్డ్స్, ఇంకా సీ లయన్స్, ఇవన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి. మనం ఇక్కడ స్టార్ ఫిష్ని, వాటిని, జెల్లీ ఫిష్ని ముట్టుకోవచ్చు కూడా. ఇలా చేత్తో ముట్టుకుని ఆ చిన్న ఎక్వేరియంలో ఉన్న వాటిని మనము టచ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎక్వేరియంలో రకరకాల ఫిష్లు ఉన్నాయి. ఈ సెంటర్లో ఎప్పుడు ఫ్రెష్ వాటర్ని 4500 గ్యాలన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, సీ వాటర్ని పంప్ చేస్తూ ఉంటారు అక్కడ సీ లయన్స్ కోసము. సో ఇక్కడ చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇది ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇది.
ఇక్కడ పఫిన్స్, సీల్స్ ఇంకా అనేక రకాల సీ బర్డ్స్ కనిపించాయి. ఆ సీ బర్డ్స్ నీళ్ళల్లో ఆడుకుంటూ కనిపించాయి. నేను చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ, ఆల్మోస్ట్ 1 అవర్ స్పెండ్ చేశాను. రకరకాల నాయిస్ కూడా అవి క్రియేట్ చేస్తున్నాయి చిర్ప్ చేస్తూను. సో అవన్నీ చూసుకుంటూ నేను 5 to 7 ఇక్కడే ఈవినింగ్ గడిపాము మేము. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం మేము. మేమున్న ఎయిర్బిఎన్బి చాలా బాగుంది స్టే. ఎదురుగుండానే మౌంటైన్స్ కనిపిస్తూ వ్యూ ఎంతో చాలా బాగుంది. మేము పొద్దున్నే లేచి కాఫీ తాగేసి బ్రెడ్ టోస్ట్ చేసుకుని తినేసి మళ్ళీ సెకండ్ డే ట్రిప్కి బోట్ టూర్కి బయలుదేరాము. చెన్నై ఫోర్స్ క్రూజ్లో మేము 4 hours ట్రిప్కి వెళ్ళాము. ఇక్కడ 4 hours టూర్ ఉంటుంది, 6 hours టూర్ కూడా ఉంటుంది. కెనై నేషనల్ పార్క్కి వాళ్ళు తీసుకెళ్తారు. లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇక్కడ డిఫరెంట్ రాక్ ఫార్మేషన్స్, రాకీ కోస్టల్ లైన్ కూడా మనం చూడొచ్చు. అలాగే స్నో కవర్డ్ మౌంటైన్స్ని, ఇంకా వైల్డ్ లైఫ్ని, సీల్స్ని, ఇంకా ఓటర్స్ని చూసాం మేము చాలా. అలాగే వేల్స్ కూడా చాలా రకాల వేల్స్ మాకు కనిపించాయి. అక్కడే బర్డ్స్ నెస్ట్లు కూడా నెస్టింగ్ చేస్తూ కనిపించాయి, సీగల్స్. ఈ ట్రిప్ చాలా ప్లెజర్గా అనిపించింది. ఎందుకంటే సీనిక్ బ్యూటీ రాళ్ళ మధ్యన అట్లా చూసుకుంటూ ఇటు అటు మౌంటైన్స్ని చూసుకుంటూ, స్నో కవర్డ్ మౌంటైన్స్ని ఇంకా గ్లేసియర్స్ని చూసుకుంటూ వెళ్ళాము. ఆకాశం కూడా స్నో మబ్బులు అన్నీ ఆ స్నో టాప్ని, పీక్ని కవర్ చేయడము అంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఓపెన్ టూర్ కాబట్టి బోట్ క్రూజ్లో లోపల కూర్చోవచ్చు, క్లోజ్డ్ ఎన్క్లోజర్లో పైకి కూడా వెళ్ళి మనం చూడొచ్చు. అలాగే బయట నుంచి కూడా మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఆగినప్పుడల్లా అక్కడ వేల్స్ అవి కనిపించినప్పుడల్లా కొంచెం క్రూజ్ని స్లో చేస్తారు. స్లో చేస్తే అవి మనము ఫొటోస్ అవన్నీ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ టూర్లో మనము లోపల క్లోజ్డ్ ఎన్క్లోజర్ ఉంటుంది. బయటకు వచ్చి యానిమల్స్ వచ్చినప్పుడల్లా బయటకి అనౌన్స్ చేస్తుంటారు. సో బయటకు వచ్చి మనం చూసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. అయితే స్పెషల్గా ఉలెన్ వేర్ అయితే మాత్రం దగ్గర ఉంచుకోవాలి. మఫ్లరు, గ్లోవ్స్, అలాగే జాకెట్ ఇవన్నీ మాత్రం కంపల్సరీ. సాక్స్లు, షూస్. సో ఎందుకంటే ఈ చలికి మళ్ళీ మన హెల్త్ పాడవకుండా వెదర్కి, సో ఎక్స్ట్రా కేర్ మాత్రం తీసుకోవాలి. క్యాజువల్గా అయితే మాత్రం రాకూడదు. అక్కడే నీళ్ళల్లో తేలుతున్న ఐస్బర్గ్ని వాళ్ళు పట్టుకొని మా అందరికీ ఐస్ ముక్కని తీసుకొచ్చి చూపించారు. వాటిని మేము టచ్ చేసి ఫీల్ అయ్యామన్నమాట. వాళ్ళు కావాలంటే మీకు పెప్సీ కూల్ డ్రింక్స్లో కూడా మేము వేసి ఇస్తాము ఐస్ పీసెస్ అని చెప్పి అన్నారు. బోట్ టూర్ అయిపోయాక మేము అక్కడ ఉన్న ఎగ్జిట్ గ్లేసియర్ పార్క్ అని చెప్పి నేషనల్ పార్క్ వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ వెళ్ళాం అనమాట. అక్కడ ట్రయల్ ఉంటుంది. అక్కడ 1 hour ట్రయల్ చేసాం మేము. పక్కనే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, రివరు, అక్కడ మౌంటైన్స్ అవిను. సో మేము 1/2 hour వాక్ చేసి తర్వాత మేము ఒక చోట రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. దారిలో మాకు మూసు అవి కూడా యానిమల్స్ కనిపించాయి. ఎవరికేమో యానిమల్స్ కనిపించాయి అక్కడ బోర్డు మీద విజిటింగ్ సెంటర్లో రాస్తారు. కొంతమందికి బేర్ కూడా కనిపించింది ఆ రోజు. మాకు లక్కీగా బేర్ కనిపించలేదు. మేము డిన్నర్ చేసేసి రూమ్స్కి వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ డెనాలీకి బయలుదేరాము బ్రేక్ఫాస్ట్ చేసి. అమెరికాలో డెనాలీ మోస్ట్ ఫేమస్ నేషనల్ పార్క్స్లో ఒకటి అనమాట. డెనాలీ నేషనల్ పార్క్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఉన్నాయి నార్త్ అమెరికాలో. ఇక్కడికి అందరూ క్యాంపింగ్కి, హైకింగ్కి వస్తుంటారు. ఈ డెనాలీ పార్క్లో మేము బస్ టూర్కి 4 hour ట్రిప్కి టికెట్స్ అవి ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసేసుకున్నాము. ఈ బస్లో కూర్చుని మేము దారంతా వైల్డ్ లైఫ్ని అవి ఎంజాయ్ చేస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్, టండ్రాలు ఇవన్నీ కూడా కనిపించాయి మాకు. చాలా కలర్ఫుల్ ల్యాండ్స్కేప్స్, రకరకాల గ్రీన్ చెట్లు ఇవన్నీ మాకు కనిపించాయి. మా బస్సుని అప్పుడే క్రాస్ చేస్తూ ఒక బ్రౌన్ బేర్ వెళ్ళింది. వెంటనే అది అడవుల్లోకి మాయమైపోయింది. తర్వాత మాకు వైట్ గోట్స్, ఇంకా క్యారిబూలు, మూస్లు అన్నీ కనిపించాయి. దారిలో మాకు అనేక రకమైన బర్డ్స్ కూడా కనిపించాయి. బస్సు ఆపాక మేము అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. వైల్డ్ లైఫ్ కనిపించినప్పుడల్లా బస్సు ఆపుతారు. మనము ఎంజాయ్ చేసి వాటిని వాచ్ చేసి ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళచ్చు. 2-3 చోట్ల బస్సు ఆపి మనకి అక్కడ వాక్ చేసుకుని రమ్మంటారు, హైక్ చేసుకొని. మేము 2 చోట్ల అట్లాగే వాక్ చేసుకుని వెళ్ళాము. అక్కడే కొండ మీద స్క్విరల్ ఒకటి తవ్వుతూ కనిపించింది. ఇంటి దగ్గర
మట్టిని తవ్వుతూ కనిపించింది స్క్విరల్. అలాగే క్యారిబూలు కనిపించాయి. 4 hours టూర్ అయిపోయాక విజిటింగ్ సెంటర్కి వచ్చేసాము. విజిటింగ్ సెంటర్లో మనకి రెస్ట్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. అట్లాగే స్నాక్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి కూడా అక్కడ దొరుకుతాయి మనకి. బస్ టూర్ అయిపోయాక మేము డెనాలి ప్రిన్సెస్ లాడ్జ్లో ఉన్నాము. అక్కడ డిన్నర్ చేసి అక్కడ ఉన్న క్రాఫ్ట్ షాప్స్కి అవి వెళ్ళి చూసాము. అక్కడ చాలా క్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ వుడెన్తో చేసిన కార్వ్డ్ బొమ్మలు అవి చాలా ఉంటాయి. అలాగే రకరకాల మెమెంటోసు, ఇంకా జాకెట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ గిఫ్ట్ షాపులన్నీ చూసుకొని మేము మొన్నాడు పొద్దున్నే ఫెయిర్ బ్యాంక్స్కి బయలుదేరాము. అక్కడ ఎయిర్పోర్ట్లో మాకు మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సియాటిల్ వెనక్కి వచ్చేసాము. ఈ కార్వింగ్స్ అవి చూసారా ఎంత బాగున్నాయో. వెదర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అయితే నేను చెప్పినట్టుగా అందరూ ఆ వులెన్ మాత్రం కూడా క్యారీ చేయాలి. ఫెయిర్ బ్యాంక్స్లో చాలా మ్యూజియంస్ ఉంటాయి. హిస్టరీకి, ఆర్ట్కి సంబంధించిన మ్యూజియంస్ చాలా ఉంటాయి. అలాగే ఐస్ మ్యూజియం కూడా ఉంటుంది అక్కడ. తర్వాత అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా, హరి ఓం అని కూడా ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మాకు అన్ని చోట్ల పిజ్జాలు, బర్గర్స్ ఇట్లాంటివే మేము తినాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందని మాకు తెలిసింది. మొత్తానికి అలస్కా ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాము. 3 days 4 nights. కొంతమంది 7 days 10 days కూడా వెళ్తుంటారు. ఆ టైంని బట్టి, మా హాలిడేని బట్టి మనము వెళ్ళి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బర్డ్ని బ్లాక్ ఆయిస్టర్ క్యాచర్ అంటారు. అక్కడ ఎగురుతూ కనిపించింది. ఈ ఎక్వేరియంలో ఉన్న జెల్లీ ఫిష్ని, ఈ ఆయిస్టర్స్ని, వీటిని మనము టచ్ చేయొచ్చు, ముట్టుకొని చూడొచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక మా కాళ్ళకి రబ్బర్ బూట్స్ లాంటివి, గ్లేసియర్ బూట్స్ అంటారు. అవి వాటర్ ప్రూఫ్ ఉండి స్లిప్పరీగా ఉండకుండా ఉంటాయి. మనకి ఐస్ మీద అడుగు పెట్టగానే స్లిప్పరీగా జారుతాం కదా, అట్లా జారకుండా ఉండడానికి ఈ రబ్బర్వి గ్లేసియర్ బూట్స్ని మాకు అక్కడ పైలట్ తొడిగారు. మేము అక్కడ గ్లేసియర్ వాటర్లో ఫేస్ ప్లంజ్ చేసాము. కోల్డ్ వాటర్లో 20 seconds అట్లా ఫేస్ని ముంచి అట్లా ఉంచితే ఫేస్లో ఉన్న ప్లఫీనెస్ అది పోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని అంటారు కదా. సో మేము ఈ గ్లేసియర్ వాటర్లో చేసాము. అయితే 5 seconds కంటే తక్కువే చేసాం మేము. పైలట్ చిన్న చిన్న గ్లాసుల్లో గ్లేసియర్లోంచి నీళ్లు పట్టించాడు. టేస్ట్ చూడడానికి చాలా ఫ్రెష్గా చల్లగా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. ఈ 3 days మేము బ్రెడ్, ఇంకా పిజ్జాలు, బర్గర్స్ అవి తిన్నాము. లాస్ట్ డే తెలిసింది ఫెయిర్ బ్యాంక్స్లో ఇండియన్ రెస్టారెంట్ ఉందని తెలిసింది. అలస్కా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్లో ఉండే ఈ బేర్ని గ్రిజ్లీ బేర్ అంటారు. ఇది నార్మల్ బేర్, బ్రౌన్ బేర్ కంటే కొంచెం చిన్న సైజులో ఉంటుంది. 2000 సంవత్సరంలో ఈ గ్రిజ్లీ బేరు అడవుల్లో దొరికింది. మాల్ న్యూట్రిషన్ అయ్యి డీహైడ్రేట్ అయిపోయి అప్పటి నుంచి వాళ్ళు తీసుకొచ్చి సెంటర్లోనే ఉంచి దాన్ని రికవర్ చేశారనమాట.
ఇవి నార్మల్లీ ఫిష్ని ఇంకా ఫ్రూట్స్ వాటర్ మిలన్ అవన్నీ తింటాయి. ఈ బ్రౌన్ బేర్స్ అయితే ఆమ్నివోర్స్ అనమాట. డీర్ని, మూస్ని, ఫిష్ని, ఇంకా లీవ్స్ని, బెర్రీస్ని కూడా తింటాయి. ఈ హ్యూగో అనే పేరున్న ఈ బేరు ఇంకా జేబీ అండ్ ప్యాటర్న్ అనే ఫెలో బేర్స్ తోటి ఆడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ బ్రౌన్ బేర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా అక్కడ ఇంకా బ్లాక్ బేర్స్ కూడా చాలా ఉన్నాయి అలాస్కా సెంటర్లో. ఈ బేర్స్ వింటర్లో హైబర్నేట్ అవుతాయి, అంటే యాక్టివ్గా ఉండవు అనమాట, పడుకుని ఉంటాయి, ఫుడ్ అవి కూడా తినవు. మాకు బస్ ట్రిప్లో డనానీలో ఈ బర్డ్స్ కనిపించాయి. దీన్ని విల్లో టెర్మిగాన్ అంటారనమాట. ఇది మేల్ బర్డ్, రెడ్ ఐబ్రో ఉండి స్ట్రాంగ్ స్టౌట్ బీక్ ఉండి వైట్ బెల్లీడ్ ఉంటుందన్నమాట. ఇవి వింటర్లో వైట్గా ఉంటాయట, సమ్మర్లో బ్రౌన్గా ఉంటాయట. ఫీమేల్ మేల్ బర్డ్ కలిపి ఎగ్స్ పెట్టి చిక్స్ని రెండు కలిపి కేర్ తీసుకుంటాయట. ఇవి హెర్బివోర్స్ అనమాట, అంటే లీవ్స్, ఫ్లవర్స్, బర్డ్స్, సీడ్స్ ఇంకా బెర్రీస్ని ఇవి తింటాయి. పఫిన్ అనే ఈ బర్డ్ని చూసారా? స్మాల్ పిజియన్ సైజ్లా ఉంటాయి. వీటిని సీ ప్యారెట్స్ అని కూడా అంటారు. బ్రైట్లీ కలర్డ్ బీక్ ఉంటుంది, అలాగే ఐ కూడా రెడ్గా బ్లాక్గా ఉంటుంది అనమాట. దీని బీక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి సెర్రేటెడ్ ఎడ్జెస్ ఉంటాయి, అంటే లోపలంతా పదునుగా ఉండి అవి ఫిష్ని పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి అనమాట. గ్రేట్ స్విమ్మర్స్. మాకు క్రూజ్లో వెళ్తుండగా ఇక్కడ రాళ్ళ మీద సీల్స్ కనిపించాయి. సీల్స్ అంటే మ్యామల్స్ అనమాట. అవి పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. ఆ పాలల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఆ బేబీస్ తొందరగా ఎదగడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా సీల్స్ కళ్ళ నుంచి కన్నీళ్ళు కారుతున్నట్టు అప్పుడప్పుడు నీళ్లు కనిపిస్తాయి. అవి ఏంటంటే కళ్ళని తడుపుకుందికి మాయిశ్చరైజ్ చేయడానికి అట్లా చేస్తాయి. సీల్స్లో వాల్రస్లు, సీల్స్ అని రెండు రకాలు ఉంటాయి. వాల్రస్కి టస్కులు ఉంటాయి, సీల్స్కి టస్కులు ఉండవు. సీల్స్కి నార్మల్లీ 4 లెగ్స్ ఉంటాయి. ఆ 4 కూడా ఫ్లిప్పర్స్గా మారి స్విమ్ చేయడానికి ఉపయోగపడతాయి.
ఈ 3 డేస్ మాకు ఎట్లా గడిచిందో టైం తెలియకుండా గడిచిపోయింది. మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒక ట్రిప్ తోటి ప్రోగ్రామ్ తోటి ఉండేవాళ్ళము బిజీగా. అది కూడా మేము ఎయిర్బిఎన్బితో ఉండడంతో నైటు ఫ్యామిలీతోటి గడిపేవాళ్ళము. చాలా సరదాగా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డీర్ ఫ్యామిలీకి చెందిన ఈ క్యారిబూని చూసారా? ఇందులో మగ ఆడ క్యారిబూలకి కొమ్ములు ఉంటాయి, రెండింటికి కూడా కొమ్ములు ఉంటాయి. ఇవి లిచెన్స్ని తింటాయి అన్నమాట. వీటిని వేటాడి మనుషులు వేటాడి తింటారు. ఇవి మైగ్రేషన్కి వింటర్లోనూ సమ్మర్లోనూ మైగ్రేట్ అవుతూ ఉంటాయి గుంపులుగా.